హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90s మిడిల్ క్లాస్ అమ్మ. ఇదిగోండి బన్సీ రవ్వతో స్వీట్ ఉప్మా చేశాను. అన్నవరం ప్రసాదం లాగా ఉంటుందండి. ఇదిగోండి దానికోసం ఒక గ్లాసు బన్సీ రవ్వ ఇలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఎర్ర గోధుమ రవ్వ అని కూడా అంటారండి, బన్సీ రవ్వ అని అంటారు. ఇలా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. 10-15 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి పటిక ముక్క, చిన్న పటిక ముక్క, ఒక 4 యాలకులు, చిన్న జాజికాయ ముక్క అండి. ఇది కూడా వేసి ఇలా దంచి పెట్టుకోవాలి. ఇదిగోండి ఈలోగా రవ్వ వేగిపోయింది. ఇప్పుడు మందపాటి కళాయి పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని 1 గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. అప్పుడప్పుడు ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటానండి. మా పాప మమ్మీ చేయి మమ్మీ అని అడిగింది. ఇదిగోండి ఇలా ఎసరు మరుగుతున్నప్పుడు ఈ రవ్వని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత రవ్వ వేసుకొని సిమ్లో పెట్టుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు 1 గ్లాసు పంచదార వేసుకుంటున్నానండి. వేసుకొని కరిగే వరకు కాస్త కలిపి మూత పెట్టుకోవాలి. మరలా ఇంకొక గ్లాసు బెల్లం కూడా తురిమి వేసుకున్నాను. పూర్తిగా గ్లాసు వేయలేదండి. బెల్లం పంచదార చిన్న ఎలుతుతో కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. ఈ విధంగా ఉడుకుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు ఒక 1/2 కప్పు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకొని మంచిగా బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తీస్తూ మూత పెట్టి ఉడికించుకోవాలి. చివరిగా నెయ్యి అంతా పైకి తేలిపోతూ ఉంటుందండి. తేలుతూ వస్తున్నప్పుడు ఇలా ఇలాచి మనం దంచి పెట్టుకున్న పొడి వేసుకోవాలి. కొంతమంది పచ్చకర్పూరం కూడా వేసుకుంటారండి, చిటికెడు. ఇలా పటిక వేసుకోవడం వల్ల ప్రసాదం అనేది పలుచగా ఉంటుందండి. మురికి నీళ్ళు తెల్లగా రావడానికి ఈ పటిక వాడతారండి. ఇలా మంచిగా దగ్గర పడి ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి. ఇలా మీరు చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ అండి.